హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 123rd వీడియో వచ్చేసి ఏంటంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనము కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏందో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 + x² మైనస్ రూట్ ఆఫ్ 1 - x² బై రూట్ ఆఫ్ 1 + x² ప్లస్ రూట్ ఆఫ్ 1 - x² ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా, దెన్ ప్రూవ్ దట్ sin 2α ఈజ్ ఈక్వల్స్ టు x². సో ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు ఇది. సో మనం ఏదైతే కండిషన్ ఇచ్చిండో దాన్ని టు ద ఫుల్లెస్ట్ వాడుకొని మనము sin 2α ఈజ్ ఈక్వల్స్ టు x² అని ప్రూవ్ చేద్దాం. సో ఇట్లా చేస్తాం చూడండి. ఓకే, సో ఫస్ట్ నేను కండిషన్ రాసేసుకున్నా. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లాంటివి కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సమ్స్ అంటాం. ఓకే, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో మనం ఇట్లాంటి మోడల్ ఎప్పుడు చేయలేదు. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం బేసికల్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ మనం ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తీసుకుంటాము, మనకు అనుగుణంగా సెట్ అయ్యి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తీసుకుంటాము. అది చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఇది మీకు ఎట్లా వస్తుంది అంటే ప్రాక్టీస్ ద్వారా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఉందా, ఈ టోటల్ కండిషన్లో నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేస్తున్నా. ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి x² అని ఉందా, ఆ x²ని sin 2θ అనుకుంటున్నా. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు అదే ఎందుకు అనుకోవాలి అనే డౌట్ మీకు వస్తుంది. సో ఇది మీకు అదే ఎందుకు అనుకోవాలనే దానికి ఆన్సర్ నా దగ్గర లేదు, కానీ మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నా కొద్ది మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇది నేను తీసుకుంటే నాకు ఇది వస్తుంది అని చెప్పేసి. ఓకేనా, సో ఈ సమ్ అయితే మీరు వినండి. ఓకే, సో x² ప్లేస్లో sin 2θ పెట్టిన అప్పుడు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 + x² అంటే రూట్ ఆఫ్ 1 + sin 2θ మైనస్ రూట్ ఆఫ్ 1 - x² ఉంది sin 2θ బై రూట్ ఆఫ్ 1 + x² ఉంది sin 2θ ప్లస్ రూట్ ఆఫ్ 1 - x² ప్లస్లో sin 2θ. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ నేను ఇంకోటి రాస్తున్నాను చూడండి. cos θ + sin θ² ఈజ్ ఈక్వల్స్ టు cos² θ + sin² θ + 2 sin θ cos θ. ఇది ఎందుకు వచ్చింది సార్ మళ్ళా అంటే ఒకసారి వినండి. నేను cos θ + sin θ² చేస్తున్నా అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b (2). a + b (2) ఫార్ములా అయింది a² + b² + 2ab. సో ఏ ఎంత cos θ, a² cos² θ + b² sin² θ ప్లస్ 2ab అంటే 2 × sin θ × cos θ. సో cos θ + sin θ² ఈజ్ ఈక్వల్స్ టు cos² θ + sin² θ ఎంత 1 ప్లస్ 2 sin θ cos θ. cos θ + sin θ² ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ చూడండి sin 2θ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin θ cos θ. ఇక్కడ మనకేముంది 2 sin θ cos θ ఉంది. సో 2 sin θ cos θ ప్లేస్లో నేను sin 2θ రాసుకోవచ్చా? ఎస్. సో cos θ + sin θ² ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ sin 2θ. సిమిలర్గా నేను ఇంకోటి రాస్తాను చూడండి. ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్. cos θ + sin θ ప్లస్ cos θ - sin θ. ఓకే, ఇప్పుడు నేను ఇంకొకటి రాసా చూడండి. ఇక్కడ cos θ + sin θ² ఎంత వచ్చింది 1 + sin 2θ. cos θ - sin θ² చేస్తే మనకి 1 - sin 2θ వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రొసీజర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 + sin 2θ ప్లేస్లో నేను cos θ + sin θ² పెట్టుకుంటా అండ్ 1 - sin 2θ ప్లేస్లో నేను cos θ - sin θ² పెట్టుకుంటా. సో రూట్ ఆఫ్ 1 + sin 2θ ఉంది కాబట్టి cos θ + sin θ² మైనస్ 1 - sin 2θ ఉంది కాబట్టి cos θ - sin θ² బై సేమ్ అట్లనే ఇక్కడ కూడా 1 + sin θ ఉంది కాబట్టి చూడండి √ cos θ + sin θ² ప్లస్ రూట్ ఆఫ్ ఇక్కడ 1 - sin 2θ ఉంది కాబట్టి cos θ - sin θ². మీరు గమనించినట్టయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో tan ఇన్వర్స్ ఆఫ్
కాస్ థీటా ప్లస్ సైన్ థీటా మైనస్ హోల్ బ్రాకెట్, ఎందుకంటే ఈ మైనస్ అనేది టోటల్ ఈ టర్మ్కి మొత్తం సంబంధించింది కాబట్టి హోల్ బ్రాకెట్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. తర్వాత చూడండి tan ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ కాస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. కింద ఎట్లుందో అట్లా రాసేయాలి. మీరు గమనించినట్టయితే కాస్ థీటా క్యాన్సిల్, సైన్ థీటా క్యాన్సిల్, tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా ప్లస్ సైన్ థీటా 2 సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ కాస్ థీటా 2 కాస్ థీటా 2 క్యాన్సిల్, tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా బై కాస్ థీటా. చూడండి సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఏంది మనకి tan థీటా. సో tan ఇన్వర్స్ tan థీటా మనకు ఆల్రెడీ తెలుసు. tan ఇన్వర్స్ ఆఫ్ tan x ఎంత x. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan థీటా ఇస్ నథింగ్ బట్ థీటా. సో మొత్తం మనము ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది థీటా. సో ఇదంతా వేసి థీటా వచ్చింది కాబట్టి థీటా ఇది ఈక్వల్స్ టు ఎంత ఉంది ఆల్ఫా. సో థీటా ఇది ఈక్వల్స్ టు ఆల్ఫా పెట్టుకున్నా. తర్వాత నేను ఏం చేసిన అంటే టైం పాస్కి 2 మల్టిప్లై చేసిన. ఏమైనా చేంజ్ అయిందా? ఏం చేంజ్ అయ్యా 2 క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఎందుకు చేసినావు అనే డౌట్ ఉంటుంది, చెప్తా. మళ్ళీ నేను ఏం చేసిన సైన్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నావు అంటే తీసుకున్నా. తర్వాత ఏందో చూడండి sin 2 థీటా అంటే ఏం రాసుకోవచ్చు, నేను x² ప్లస్ sin 2 థీటా పెట్టుకున్నా కదా. సో x² ఇది ఈక్వల్స్ టు sin 2 ఆల్ఫా. మనకేం కావాలి? సో క్లియర్గా అర్థమైందా? థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఉన్నప్పుడు మనం దాన్ని కొంచెం మాడిఫై చేసి x² ఈక్వల్స్ టు sin 2 ఆల్ఫా తెచ్చుకున్నాం. ఎట్లా? ఫస్ట్ నేను 2 మల్టిప్లై చేసిన బోత్ సైడ్స్, తర్వాత సైన్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకున్నా. ఇట్లా తీసుకోవడం వల్ల ఏం ఎఫెక్ట్ కాదంటే ఒక నిమిషం 2 క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఏమొచ్చింది మనకి థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా. యాంగిల్స్ ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. సైన్ థీటా ఇది ఈక్వల్స్ టు sin 45 ఉంది. ఇక్కడ సింపుల్గా ఏంది తెలుసా, థీటా ఇది ఈక్వల్స్ టు 45 అని అర్థం. ఇట్లా అయినప్పుడు మనం ఇట్లా తీసుకున్న ఏం ఫరక్ అండి, ఏం ఫరక్ పడదు. థీటా ఇది ఈక్వల్స్ టు 45 వచ్చేస్తుంది. అర్థమైందా నేను చెప్పేది? సో ఇక్కడ థీటా ఇది ఈక్వల్స్ టు ఆల్ఫా ఉన్నప్పుడు దాని న్యూట్రాలిటీని మిస్ కాకుండా, అంటే మీరు ఏమన్నా చేయండి మళ్ళీ మనకు థీటా ఈక్వల్స్ టు ఆల్ఫా అనేది రావాలి. అట్లా రాకపోతే మీరు ఏ మెథడ్ ఏదన్నా అప్లై చేసినా అది రాంగ్ అని అర్థం. సపోజ్ నేను ఏం చేస్తా 3 థీటా ఈక్వల్స్ టు 2 ఆల్ఫా చేస్తా. ఇట్లా చేయొచ్చా అంటే 300% చేయలేము. ఎందుకంటే దీని ఎఫెక్ట్ అనేది దీని మీద ఉంది. ఎట్లా చెప్పండి, 3 థీటా ఈక్వల్స్ టు 2 ఆల్ఫా క్యాన్సిల్ అయితే కావు. థీటా ఈక్వల్స్ టు 2/3 ఆల్ఫా వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏముంది, థీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ఉంది. అంటే థీటా ఈక్వల్స్ టు ఆల్ఫా రావాలి. కానీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, థీటా ఈక్వల్స్ టు 2/3 ఆఫ్ ఆల్ఫా. అంటే మనము ఇట్లా చేసుకోలేము. సో మీరు ఏమన్నా చేయండి 2 సైడ్స్ ఏమంటారు, ఈ పర్టికులర్ ఏదైతే మనకు వచ్చిన ఆన్సర్ ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఇప్పుడు నేను 2 క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి థీటా ఈక్వల్స్ టు ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు నేను సైన్ తీసుకున్నా కానీ మళ్ళీ నాకు ఏమొస్తుంది, sin 2 థీటా ఈక్వల్స్ టు sin 2 ఆల్ఫా. అంటే ఇక్కడ sin థీటా ఈక్వల్స్ టు sin 45 అంటే థీటా ఈక్వల్ టు 45 కదా. అట్లనే మళ్ళీ నాకు 2 థీటా ఈక్వల్స్ టు 2 ఆల్ఫా వస్తుంది. 2 క్యాన్సిల్ చేస్తే థీటా ఈక్వల్స్ టు ఆల్ఫా వస్తుంది. సో వితౌట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఒరిజినల్ ఆన్సర్ వీ హ్యావ్ టు డూ సంథింగ్. అందుకే నేను ఒరిజినల్ ఆన్సర్ని ఇన్ఫ్లుయెన్స్ అంటే దాన్ని చేంజ్ చేయకుండా నేను కొన్ని స్టెప్స్ అప్లై చేసిన. అది మీరు ఇంపార్టెంట్ ఎట్లా చేస్తారో అని చాలామందికి డౌట్ ఉంటుంది. మనం దీన్ని చేంజ్ చేయకుండా వీటిని ఎన్నన్నా చేసుకుంటే మనకేం ఫరక్ పడదు. సో క్లియర్గా అర్థమైంది కదా. సో ఇందాక మనము ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేసినాం ఇదే వీడియోలో. ఓకే, మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ ఎట్లా చేయాలనే దాని గురించి ఆ ప్రాబ్లం ఉండే. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్, ఓకే, కొంచెం డిఫరెంట్ అండ్ కొంచెం డిఫికల్ట్ కూడా. సో ఇప్పుడు మనము ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో చూద్దాం. ఇక్కడ నేను ప్రతిసారి ఏం చేస్తానంటే మెయిన్ రాయడం మర్చిపోతా. ఓకే, అసలు ఏం కనుక్కోలో రాయలేదు నేను, జస్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ రాసిన. సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఈక్వేషన్. సో sin ఇన్వర్స్ 5/x ప్లస్ sin ఇన్వర్స్ 12/x ఇది ఈక్వల్స్ టు π/2. సో ఇందులో మనం ఏం కనుక్కోవాలంటే x కనుక్కోవాలి. మనం ముందు చేసిన సమ్స్ కంటే చాలా 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 డిఫరెంట్ ఇది. సో దీని అప్రోచ్ కూడా మనకు ప్రీవియస్ సమ్స్ ఏదైతే అప్రోచ్ ఉందో అదే అప్రోచ్ ఉంటుంది, కానీ కొంచెం స్లైట్లీ డిఫరెంట్ అంతే, ఏం లేదు. సో అది ఏందో చూద్దాం మనం. సో ఫస్ట్ మనల్ని x కనుక్కోమన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాదు, మొత్తం కన్సిడర్ చేయాలి. ఓకే, సారీ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాదు, మొత్తం కన్సిడర్ చేయాలి. సో ఈ ఈక్వేషన్లో నేను ఏమనుకుంటున్నా అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, మనకి 2 ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ టర్మ్స్ ఉన్నాయి. ఒకటి సైన్ ఇన్వర్స్ 5/x, ఒకటి సైన్ ఇన్వర్స్ 12/x. సో ఒక టర్మ్ని నేను ఆల్ఫా అనుకుంటున్నా, ఒక టర్మ్ని నేను బీటా అనుకుంటున్నా. సో సైన్ ఇన్వర్స్ 5/x ఈక్వల్స్ టు ఆల్ఫా, సైన్ ఇన్వర్స్ 12/x ఈక్వల్స్ టు బీటా. ఓకేనా? సో ఒకవేళ మనము సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీటా అనుకుంటే ఒక పర్టికులర్ ఫంక్షన్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే దెన్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ టీటా అయితే సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. ఓకే, సో సైన్ ఇన్వర్స్ 5/x ఈక్వల్స్ టు ఆల్ఫా అయితే సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు 5/x, సైన్ ఇన్వర్స్ 12/x ఈక్వల్స్ టు బీటా అయితే సైన్ బీటా ఈక్వల్స్ టు 12/x. సో వన్స్ మనము ఈ పర్టికులర్ టర్మ్స్ని ఆల్ఫా బీటా అనుకున్న తర్వాత ఈ టోటల్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అనేది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఎట్లుండే, సైన్ ఇన్వర్స్ 5/x ప్లస్ సైన్ ఇన్వర్స్ 12/x ఈక్వల్స్ టు π/2. ఓకే, అట్లున్నప్పుడు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసినాం ఎట్లా, మనము సైన్ ఇన్వర్స్ 5/x ప్లస్లో ఆల్ఫా పెట్టుకున్నాం కాబట్టి ఆల్ఫా ప్లస్ సైన్ ఇన్వర్స్ 12/x ప్లస్లో బీటా పెట్టుకున్నాం కాబట్టి ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2. సో వన్స్ మనము ఇట్లా అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2. కరెక్టా? నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ బీటాని అటు సైడ్ పంపిస్తున్నా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది కదా. సో π/2 మైనస్ బీటా. సో తర్వాత నేను ఏం చేస్తున్నా, సైన్ ఆన్ బోత్ సైడ్స్. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ π/2 మైనస్ బీటా. ఓకే, సో మీరు గమనించినట్టయితే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ బీటా వచ్చింది. ఎందుకు చెప్పండి, సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా, సైన్ ఆఫ్ 90 మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ బీటా. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఇస్ నథింగ్ బట్ కాస్ తీటా. ఇది వచ్చేసి స్టాండర్డ్ ఫార్మ్స్, అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే నా ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్కి వెళ్ళిపోయి రివైజ్ చేసేసుకోండి. సో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ బీటా. దాని తర్వాత ఏం చేస్తున్నా, మనకు ఆల్రెడీ సైన్ ఆల్ఫా వాల్యూ ఎంతనో తెలుసు. సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత, 5/x ఈజ్ ఈక్వల్స్ టు కాస్ బీటా. కాస్ బీటా వాల్యూ మనకు తెలుసా, సైన్ ఆల్ఫా సైన్ బీటా తెలుసు కానీ కాస్ బీటా తెలియదు. ఎట్లా అంటే మనము సైన్ బీటా వాల్యూతో కాస్ బీటా కనుక్కోవచ్చు. ఎట్లా, యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1. అదేంది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. నేను ఏం చేస్తున్నా అంటే ఈ సైన్ స్క్వేర్ తీటా రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా. సో కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. తర్వాత నేను ఏం చేస్తున్నా, ఈ కాస్కి స్క్వేర్ ఉందా, ఆ స్క్వేర్ నటు పంపిస్తే రూట్ అయింది. కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో 5/x ఈజ్ ఈక్వల్స్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా, అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా. సో 5/x ఈజ్ ఈక్వల్స్ టు √1 మైనస్ సైన్ బీటా అంటే ఎంత ఉంది మనకు చెప్పండి, సైన్ బీటా అంటే 12/x కదా. సో √1 మైనస్ 12/x హోల్ స్క్వేర్. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను సాప్స్ చేస్తున్నా, అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఏమొచ్చింది చూడండి, 5/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √1 మైనస్ 12/x హోల్ స్క్వేర్, 1 మైనస్ 12/x √1 మైనస్ 12/x హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, మనకి ఏం మిగిలింది చూద్దాం. 25/x² ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 12/x హోల్ స్క్వేర్ అంటే 12² కదా. 12² అంటే 144/x² అంటే x హోల్ స్క్వేర్ అంటే x². సో 25/x² ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మీరు చూడండి ఎల్సిఎం తీసిన. ఎల్సిఎం అంటే ఇట్లాంటి టర్మ్స్కి సింపుల్గా మీరు x²ని 1 తోటి మల్టిప్లై అండ్ x² ఇంటూ 1 x², మిగతాది నార్మల్గా రాసండి. x² మైనస్ 144/x², x² క్యాన్సిల్. 25 ఈజ్ ఈక్వల్స్ టు x² మైనస్ 14, 144. ఈ 144 ఇటు తెచ్చేసేయండి. x² ఈజ్ ఈక్వల్స్ టు 144 ప్లస్ 25, x² ఈజ్ ఈక్వల్స్ టు 169. స్క్వేర్ అటు పంపిస్తే రూట్ x ఈజ్ ఈక్వల్స్ టు √169. √169 ఈస్ నథింగ్ బట్ 13. సో మనకి x వాల్యూ ఎంత వచ్చింది లాస్ట్కి, 13. సో క్లియర్గా అర్థమైందా, సింపుల్. నెక్స్ట్ అట్లాంటి సమ్మె సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ 2x ఈజ్ ఈక్వల్స్ టు π/3 అని అన్నాడు. మళ్ళీ ఏం కనుక్కోవాలి, అక్కడ x వాల్యూ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం, సిమిలర్ ప్రొసీజర్ సేమ్. ఫస్ట్ నేను ఆ ఈక్వేషన్ రాసుకుంటున్నా, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 2 టర్మ్స్ని, ఒక టర్మ్ ఆల్ఫా అనుకుంటున్నా, ఒక టర్మ్ని బీటా అనుకుంటున్నా. తర్వాత సేమ్ సైన్ ఇన్వర్స్ x టీటా అయితే సైన్ టీటా x అవుతుంది కదా. సో సైన్ ఇన్వర్స్ x ఆల్ఫా అయితే సైన్ ఆల్ఫా x అవుతుంది. సైన్ ఇన్వర్స్ 2x బీటా అయితే సైన్ బీటా 2x అయిపోతుంది.
సో వన్స్ మనం ఇట్లా ఈ పర్టికులర్ 2 టర్మ్స్ని ఆల్ఫా బీటా అనుకున్న తర్వాత ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది చూడండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ 2x ఈక్వల్ టు π/3 అనేది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్లో ఆల్ఫా ప్లస్ సైన్ ఇన్వర్స్ 2x ప్లస్లో బీటా ఈజ్ ఈక్వల్స్ టు π/3. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు π/3, బీటా ఈజ్ ఈక్వల్స్ టు π/3 మైనస్ ఆల్ఫా. సో ఇప్పుడు నేను ఏం చేసిన సింపుల్గా మళ్ళీ ఇక్కడ మీరు చూడండి సేమ్ అదే స్టెప్లో నేను చేసిన సైన్ ఆన్ బోత్ సైడ్స్. సో సైన్ ఆన్ బోత్ సైడ్స్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ π/3 మైనస్ ఆల్ఫా. సో మీరు ఇక్కడ మీరు గమనించినట్టయితే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇది ఆ ఫార్మాట్లో ఉందా లేదా. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంది, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ π/3 అదే చూడండి ఏ ఎంత ఉంది π/3. సో సైన్ ఏ అంటే సైన్ π/3 ఇంటూ కాస్ బి, బి వాల్యూ ఎంత ఉంది ఆల్ఫా, మైనస్ కాస్ π/3 ఇంటూ సైన్ ఆల్ఫా. సో సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ π/3 అంటే సైన్ 60 ఈజ్ నథింగ్ బట్ √3/2 ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ 1/2 కాస్ 60 అంటే 1/2 ఇంటూ సైన్ ఆల్ఫా. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు √3/2 ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ 1/2 ఇంటూ ఎక్స్. ఓకే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎందుకు తీసుకున్నాం. ఓకే వెయిట్ ఇక్కడ మనకు అన్నీ వచ్చేసిన అన్ని వాల్యూస్ ఉన్నాయి కానీ మనకు ఒక్క వాల్యూ లేదు. ఏం చెప్పండి, కాస్ ఆల్ఫా. మనకి ఇక్కడ చూడండి సైన్ ఆల్ఫా వాల్యూ ఉంది, సైన్ బీటా వాల్యూ ఉంది, రెండింటిని సబ్స్టిట్యూట్ చేసేసినాం. ఓకే సైన్ బీటా వాల్యూ సైన్ ఆల్ఫా వాల్యూ రెండు సబ్స్టిట్యూట్ చేసేసినాం మీ పర్టికులర్ ఈక్వేషన్లో, కానీ కాస్ ఆల్ఫా లేదు. ఎట్లా అనుకుంటాము, యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. అందులోకి నుంచి కాస్ ఆల్ఫా ఎంత వచ్చింది, √1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. వాట్ ఈస్ సైన్ ఆల్ఫా, ఎక్స్. సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు కాస్ ఆల్ఫాని పర్టికులర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x ఈజ్ ఈక్వల్స్ టు √3/2 ఇంటూ కాస్ ఆల్ఫా వాల్యూ ఎంత √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2 ఇంటూ ఎక్స్. ఈ 1/2 ఇంటూ ఎక్స్ ఇటు తీసుకొచ్చేసినాం. సో 1/2 ఇంటూ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ x/2. సో మైనస్ x/2 ఇచ్చాడు వస్తే ప్లస్ x/2. 2x ప్లస్ x/2 ఇంటూ √3/2 ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మీరు చూడండి దీనికి ఎల్సిఎం చేయండి. 2 2 = 4, 4x ప్లస్ x 5x, 5x/2 ఈజ్ ఈక్వల్స్ టు √3/2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 2 క్యాన్సిల్. తర్వాత ఏం చేసినాం చూడండి 5x హోల్ స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన ఈ రెండింటికి. ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ ఏంటంటే ఈ √3ని మొత్తం లోపల మల్టిప్లై చేసేసినాం. సో 5x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ 1 ఎంత √3. ఓకే ఇక్కడ చేసిన 5x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ √3ని లోపల మల్టిప్లై చేస్తే నాకు ఏమొచ్చింది చూడండి 25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే వెయిట్ 5x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ 1 ఎంత √3 లోపలనే 3 ఇంటూ 3 ఎంత 3 1 3, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత 3x స్క్వేర్. సో సింపుల్గా రూట్ ఉంటే మనం మల్టిప్లై అయ్యచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది ఇట్లా రాసుకోవచ్చు సింపుల్. ఇది కూడా అంతే, లోపల ఉన్న దాంతో మల్టిప్లై చేసి రూట్ మొత్తానికి పెట్టేసేయాలి. తర్వాత ఏమైంది చూడండి 5x హోల్ స్క్వేర్ అంటే 25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √3 మైనస్ 3x స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 3x స్క్వేర్. మీరు గమనించినట్టయితే ఈ 3x స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ 3x స్క్వేర్. సో 25x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 28x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. తర్వాత ఏం చేసిన ఈ 28 అటు పంపించిన 3/28 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/28. తర్వాత ఏం చేసిన స్క్వేర్ నెట్ పంపిస్తే రూట్ అయింది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు √3/28. సో క్లియర్గా అర్థమైపోయిందా. సో అట్లా మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. కానీ పర్టికులర్ ఎక్స్ వాల్యూ ఏంటంటే ఈక్వేషన్ని సాటిస్ఫై చేయదు కానీ వచ్చింది. ఓకే ఈ సమ్కున్న నేచర్ అట్లాంటిది. ఓకేనా. సో క్లియర్గా అర్థమైంది ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి √3/28. ఓకే కదా, డన్. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.